ఇక ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయించిన వారికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటన సంతోషం కలిగిస్తుందా? ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పులిస్టా పడుతుందా? బీజేపీ ప్రతిపాదించిన సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం అవుతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రామకృష్ణ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే దొద్దిగుంట వెంకటేశ్వరరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపిన పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదం మరోసారి ఊపందుకున్న పరిస్థితి మనం చూసాము. కేంద్రం ఉక్కు పరిశ్రమ పర్యటన, అలాగే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉండడం ప్రైవేటీకరణ ఆగుతుందంటారా? ఈ ఆస్తోనే చాలామంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది సాధ్యమవుతుందంటారా? అంటే గత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఉపసంహరించుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పుడు అందరూ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏకమయ్యి సాధించుకున్న పరిశ్రమ. తర్వాత కాలంలో 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అంటే కొంతమేరకు దాని క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం, కొద్దిగా ఉత్పత్తి వ్యయం పెరగటం, దాని ద్వారా కొంచెం నష్టాలు రావటం, వీటిని అంటే ఒకప్పుడు విపరీతంగా లాభాల్లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ తర్వాత నష్టాల్లోకి వచ్చింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా భరించి భారం చేసుకోవడం అనవసరం, కాబట్టి ప్రైవేటీకరణకు వెళ్దామని చెప్పని గత ప్రభుత్వం అంటాం. దానికి ఇటువైపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించకుండా, లేదు అవసరమైతే మా రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా తీసుకుందాం, క్యాప్టివ్ మైనింగ్ దానికి ఏర్పాటు చేద్దాం, మీరు కావాల్సిన ఉత్పత్తికి కావాల్సిన డబ్బు మీరు ఏర్పాటు చేయండి అని చెప్పని ఒక ఫలవంతమైన అర్థవంతమైన చర్చలు లేకుండా ఏ విధంగా చేసిందో మనకు తెలుసు. ప్రత్యేకించి అంటే అసలు ఈ ప్రైవేటీకరణ అంశం దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎందుకు వెళ్ళింది అని చెప్పి అప్పట్లో చాలా మంది ఆలోచించారు. దానికి మన మధ్య చాలా అంటే జనమందరూ కూడా చాలా విస్తుపోయే అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కేవలం ఒక రాజకీయ క్రీడలో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోతుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆ ప్రతిపాదన పెట్టిందో లేదో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించేసేయడం, ఓకే మాకు పర్వాలేదు అన్నట్టుగా వీళ్ళ వ్యవహారాలు ఉండటం. దానికి కారణాలు ఏంటి కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఏంటంటే అక్కడేదో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములనే దానిలో రాజధాని కట్టేద్దాం అన్న ఒక విశృంఖలమైన ఆలోచనకు వచ్చేసి గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడం, దానివల్ల వేలాది మంది కార్మికుల పొట్టలు కొట్టే పరిస్థితి తీసుకురావడం అనేది అంతా చూస్తాం. ఒక రకంగా చూస్తే విశాఖ ఉక్కు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణం లాంటిది. అలాంటి దాని పట్ల ఇంత ఉదాసీన వైఖరితో గత ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి అనేది మనందరం చూసాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లోనే దాని మీద ఒక అర్థవంతమైన చర్చలు జరగటం, అర్థవంతమైన అడుగులు పట్టడం, దానిలో భాగంగానే ఈరోజు కుమారస్వామి గారు ఈ పర్యటనకు రావడం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా సందర్శనకి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే కనుక ప్రైవేటీకరణ ఆగిపోతుంది అంటంలో అనుకోవటంలో జనాలు ఆశపెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. గ్యారంటీగా ఆ దిశగానే అడుగులు పడితే మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం పునర్వైభవం వస్తుందని చెప్పనే అందరూ కూడా ఆశిస్తున్నారు. కానీ రామకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంది అని చెప్పి ఒక జాతీయ వార్తాపత్రికలో వచ్చిన సందర్భం ఉంది. చంద్రబాబు ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు, కానీ ఇది ప్రజల సెంటిమెంట్ అంటూ ఈ విషయంలో మాత్రమైన వేరే విధంగా మాట్లాడిన పరిస్థితి. కానీ ప్రైవేటీకరణకు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతీయ మీడియాలో వచ్చిన వార్తను ఎలా చూడాలంటారు? అంటే అది ఒక ప్రేరేపితమైన వార్తగానే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఓకే చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి వ్యవస్థలు ఎక్కడైనా కానీ, ఒక ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అకౌంటబిలిటీ అంటే ఆ ప్రభుత్వం నడిపేది అయితే కనుక దానిలో ఒక రకమైన అకౌంటబిలిటీ లేకుండా పోతుంది. ప్రతివాడికి ఒక రకమైన లెథర్జీ వచ్చేస్తుంది, మాదేం పోతుంది పోయేది ప్రభుత్వాన్ని కదా అని ఒక భావనలో పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి అంటే ఉత్పాదక రంగంలో ఇలాంటి కీలకమైన పరిశ్రమలు ప్రైవేట్లో ఉంటే ఇంకా ఉత్పాదకత పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది, దానివల్ల ఇంకా జాబులు పెరుగుతాయి. అంటే ఇది ఒక ఆర్థికరణ అంటే ఒక సరళమైన ఆర్థికరణ ప్రపంచం మొత్తం కూడా వెళ్తున్న టైంలో అలా ఆలోచించిన మాట వాస్తవమే చంద్రబాబు నాయుడు. కాకపోతే ఇప్పుడున్న కండిషన్లో అంటే విశాఖ ఉక్కు అనేది ప్రత్యేకించి అది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రౌడ్, ఒక గర్వకారణం. దీని సెంటిమెంట్ లేదు. అంటే ప్రతిదీ కూడా ఆయన ప్రైవేటీకరణ చేయమని ఎప్పుడు చెప్పలేదు. అవసరమైన వాటిని ఆ సేవలు ఎక్కడైతే వినియోగించుకోవాలో, అకౌంటబిలిటీ కావాలి, దాని ద్వారా ఉత్పాదకత పెరగాలి అనుకున్న చోట ఆయన ప్రైవేటీకరణని ఎంకరేజ్ చేస్తారు. బట్ విశాఖ ఉక్కు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆయన హయాంలో ఒకసారి చూడండి చాలా లాభాల్లో ఉంది విశాఖ ఉక్కు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు చాలా లాభాల్లో ఉంది. ఎన్డీఏ అప్పుడు గత ఎన్డీఏ టైంలో కూడా విశాఖ ఉక్కు లాభాల్లోనే ఉంది. అంటే ప్రత్యేకించి అంటే మధ్యలో ఎందుకు ఆ విభజన సమయం దానికి సంబంధించి కొద్దిగా సరిగ్గా పట్టించుకోకపోవడం, ఆ క్యాప్టివ్ మైనింగ్ ఏర్పాటు చేయకపోవడం, లేదంటే క్యాపిటల్ ఫండ్ ఇవ్వకపోవడం ఉత్పత్తికి సంబంధించి ఇప్పటికి కూడా చూడండి మీరు దాదాపుగా 22 కోట్ల విలువైన మిషనరీ విశాఖ ఉక్కులో నిరుపయోగంగా ఉంది. ఎందుకు? ఓన్లీ బికాస్ దానికి సంబంధించి ఆ ఉత్పత్తికి సంబంధించిన ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ
ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడం. ఒకటి మైనింగ్ లేదు, రెండోది ఉత్పాదక వ్యయం పెరుగుతోంది. ఎందుకంటే మొత్తం కూడా ఐరన్ ఓర్ అంతా బయట నుంచి తెచ్చుకొని ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఉత్పాదక వ్యయం పెరుగుతుంది. ఇట్లాంటి కారణాలు అసలు దీన్ని ఎట్లా ఏం చేస్తే దానికి ఏం కేటాయిస్తే అది బయటపడుతుంది అని చెప్పి ఆలోచించకుండా ఒక దశాబ్ద కాలం అలా ఉండిపోయిందండి. అదే రకరకాల కారణాలు, అది ఒక రాష్ట్ర విభజన సమయం కావచ్చు, అలాంటి ఆ ఒక 10 ఏళ్ల సంధి కాలంలో, ఆ 10 సంవత్సరాలలో విశాఖ ఉక్కుకి చాలా అన్యాయం జరిగింది. ఇది ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం, అటు పక్క కేంద్ర ప్రభుత్వం రెండు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల దాని వల్లనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో కూడా నష్టాల్లో ఉంది కదా, దీన్ని ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ లాభాల్లో పడుతుంది, ఉద్యోగుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు చేశారు తప్ప ఇదేదో ఎవరో దీనికి అక్షపూరితంగా విశాఖ ఉక్కుని ఎవరు నాశనం చేయాలని చెప్పని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు అనుకోలేదు, అనుకోవు అని చెప్పని నా అభిప్రాయం. కృష్ణకిషోర్ గారు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భరించడం ప్రభుత్వాలకి భారంగా మారింది. నిజానికి వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల పని కాదు, పాలనపై పట్టు ఉండాలి, పాలన చేయాలంటే కనుక వ్యాపారాలను తగ్గించుకోవాలనే ఒక మాట అయితే గతంలో బీజేపీ చెప్పిన మాట. కరెక్టే అండి. ఎందుకంటే అది ప్రతిదీ వ్యాపారం చేయాలి, దానిలో వ్యాపారం చేస్తేనే ఇది ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు అనుకోవడం కరెక్టే. కానీ కాకపోతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలానే ఉన్నాయి కదా, వీటి వల్ల ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మంచి పేర్లు వస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే మొత్తం ప్రతిదీ కూడా ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మనం మీరు అన్నదానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో లిక్కర్ని తీసుకొచ్చారు. లిక్కర్ అమ్మటం ప్రభుత్వ పనే? లిక్కర్ అమ్మటం ప్రభుత్వ పనే? ప్రభుత్వం వ్యాపారం చేసింది కదా. మరి దాన్ని లిక్కర్ అయితే నువ్వు అమ్ముకుంటావు, కానీ నీకు కొన్ని వేల మందికి ఎప్పటి నుంచో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ మాత్రం మీరు రాష్ట్ర ప్రభుత్వం దాని ఒక బాధ్యతగా తీసుకొని నిర్వహణ అనేది తలకు మించిన భారం అవుతుంది. విశాఖ ఉక్కుని నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లిక్కర్ లాంటిదంటే పెద్ద కష్టం కాకపోవచ్చు ప్రభుత్వానికి. కాదండి, అక్కడ అది కాదు. వీళ్ళు ఆలోచించింది ఏంటంటే లిక్కర్ నుంచి అమౌంట్ వీళ్ళకి కిక్ బ్యాక్ బాగా ఎక్కువ వస్తుంది. ఇలాంటి సంస్థల్లో నుంచి వీళ్ళు ఎక్కువ దాని నుంచి తీసేసుకొని దాని నుంచి లబ్ధి పొందామంటే కుదరదు. కేవలం మంచి పేరు వస్తుందంటే మాకు పేరు ఎందుకు, డబ్బు చాలు అనుకుని చెప్పి దాన్ని నిర్వీర్యం చేశారు తప్ప అది వేరే విధంగా అయిందని చెప్పి నేను అనుకోండి. వాస్తవంగా చూస్తే కనుక ఇలాంటి ఒక గర్వకారణమైన ప్రాజెక్ట్ ప్రతి రాష్ట్రంలో ఉండాలని చెప్పి రాష్ట్రాలు కోరుకుంటాయి. అప్పుడు విశాఖ ఉక్కు ఏర్పాటప్పుడు కూడా ఎంత పెద్ద ఉద్యమాలు జరిగినాయి, ఎన్ని బలిదానాలు జరిగినాయి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికీ మర్చిపోలేదు. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది అంటే కనుక ఏ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. ఒకవేళ నిజంగా కనుక గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగి ఉంటే కనుక అసలు ఈ ఆలోచన వచ్చిండేది కాదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పడుతున్న అడుగులు చూస్తుంటే గత 5 ఏళ్లు కూడా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చుంటే ఈ పాటికే విశాఖ ఉక్కుకి పునర్వైభవం వచ్చి ఉండేది అని నా గట్టి అభిప్రాయం. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. ఈ రోజు జరిగిన పర్యటన, ఎందుకంటే అన్ని ఒక్క రోజులోనే అయిపోవు. అప్పుడు అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ప్రతిపాదన పెడితే వీళ్ళు ఎందుకు అసలు చేయలేదంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అడిగారు కదా, ఎందుకు విశాఖ ఉక్కుని అట్లా చేస్తారు, నష్టాల్లో ఉంటే మీరు ఎందుకు చూసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిర్వహణ బాధ్యతని తీసుకోవచ్చు కదా, దానికి కావాల్సిన మన స్టేట్లో ఐరన్ ఓర్ ఇదంతా ఉన్నాయి, ఆ మైన్స్ క్యాప్టివ్ మైన్స్ విశాఖ ఉక్కుకి అనుసంధానం చేయొచ్చు కదా అని వీళ్ళందరూ ప్రశ్నించారు. మరి ఆ దిశగా ఒక్కడికి కూడా ఎందుకు వేయలేదు? ఎందుకంటే దీనివల్ల మనకి లాభం లేదు. దాంట్లో మొన్న ఈ మధ్య మీరు ఒక ఎల్వి ప్రసాద్ గారు ఎక్స్ చెప్పారు ఒక మాట, అది చాలా సంచలనం ఇక్కడ కూర్చుంది. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ మూసేస్తే అక్కడ ఒక 30,000 ఎకరాలు భూమి వస్తుంది, దానిలో రాజధాని కట్టేద్దాం. ఎంత వికృతమైన ఆలోచన అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకాలు అనేవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అలాంటి ఒక ఉద్దేశంలో ఉండబట్టే కదా. అంటే నాకు తెలిసి అంటే నేను అనుకోవటం, ఆయన ఎల్వి ప్రసాద్ గారు చెప్పి దాని ప్రకారం చూస్తే కనుక వీళ్ళే ఒక ప్రపోజల్ పెట్టారేమో, ఎందుకంటే ఇది నష్టాల్లో ఉంది కదా, దీన్ని తీసేయండి, అమ్మేయండి బయటికి అని చెప్పండి. అలాంటి ఇది కూడా జరగకపోలేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎంత విధ్వంసం వినాశనం జరగాలి అంతా జరిగింది. దానిలో భాగంగా విశాఖ ఉక్కు కూడా ఈ రకమైన ప్రతిపాదన వెళ్ళుంటాయి. దానికి సంబంధించి ఇప్పుడు గత 3 ఏళ్లుగా అమరావతి రైతులు ఎట్లయితే 5 ఏళ్లు పోరాటం చేసి వాళ్ళు చాలా నష్టపోయారు, ఇదే విధంగా విశాఖ ఉక్కు కూడా 3 సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగులు పడని వేదన లేదు, వాళ్ళు చేయని పోరాటం లేదు దాన్ని రక్షించుకోవడం కోసం. అదేవిధంగా స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పోరాటాలు చేస్తున్నారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. సార్, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఇప్పుడు పులి స్టాప్ పడుతుందంటారా? అలాగే కేంద్ర మంత్రి పర్యటనని ఉక్కు పరిశ్రమ ఆపడానికి వచ్చారా, లేకపోతే దాన్ని ప్రైవేటీకరణ కొనసాగించడానికి వచ్చారనుకోవాలా? విజయ్ గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, విశ్లేషకులకు, అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే మా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 1 రోజుల పైన గాడ్స్, అంటే మా కార్యాచరణ ఏ విధంగా ఉందని ఈరోజు మంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటన చేయటం,
అక్కడ ఉన్న విషయాలను తెలుసుకోవటంలో మేము ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఏం జరుగుతుంది, ఎక్కడుంది, ఏం కథ, దాన్ని ఆ స్టైల్లో మెర్జ్ చేయటమా, ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించి విషయాలు తెలుసుకొని నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర, తర్వాత ఏదైతే ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు ఏదైతే ప్రతిపక్షాలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వటం కోసమే ఈ దీపం డిపార్ట్మెంట్ కానీ ఏదైతే ఇవ్వడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది మిత్రులు ఇదివరకు కృష్ణకిషోర్ గారు చాలా చక్కగా చెప్పారు. వారికి అభినందనలు కూడా. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ద్వంద్వ వైఖరితో ఉండేది. మొదట ఏంటంటే గంగవరం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఏదైతే ఉందో దాన్ని నమ్మింది. దాన్ని నమ్మితే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్, కాబట్టి ఇంకొకటి కాదు. అయితే రాష్ట్రంలో మా దగ్గర ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు అప్పుడే డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఏమని, మీరు కూటమి చెప్పారు కదా, మీకు అక్కడ ఓట్లు వేశారు కదా, ఖచ్చితంగా మీకు బీజేపీ గెలిచింది, మీరు దాన్ని ఆపాలని. అంటే మీరేమో గతంలో మీకు 22 ఎంపీలు వచ్చినప్పుడు మీరు ఇంకొక విధంగా మాట్లాడడం, ఇప్పుడు ఇంకొక విధానంగా మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వారు ఒకవైపు ఏమో ఇప్పుడు మిత్రులు చాలా చక్కగా చెప్పారు, మద్యం షాపులు ఏమో అమ్మడానికి ప్రయత్నం చేశారు. అదే భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిందే విశాఖలో. తర్వాత దాన్ని ఖాళీ చేయించి రాజధాని కట్టుకోవాలనే ఆలోచన ఏదైతే మాజీ చీఫ్ సెక్రటరీ గారు విషయం చెప్పారో అది చాలా పెద్ద దారుణమైన విషయం. కాబట్టి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉన్న పరిశ్రమలను ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటికి నిధులు ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ఏదైనా ఇంకొక సంస్థలో మెర్జ్ చేస్తే అది పెరుగుతుందా, ఉపాధి కలుగుతుందా అనే ఆలోచన చేస్తుంది తప్ప ప్రతిదాని ఇంకొక కోణంలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది కేంద్ర పెద్దలు. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది అంటున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేది పూర్తిగా కేంద్ర నిర్ణయం కదా, ఇందులో వైసీపీది ఏముంది? వైసీపీ తన అభిప్రాయం చెప్పి ఉండకపోవచ్చు నిజానికి, కానీ నిర్ణయం మాత్రం కేంద్రాందే కదా. ఇట్లా విజయ్ గారు మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీకు విశాఖకు గనులు లేవు, దానికి సంబంధించి సొంత గనులు అనేది లేవు, వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇప్పుడు మీకు రాయలసీమలో ఓబులాపురం దగ్గర గనులు ఉన్నాయి, వాటిని కేటాయిస్తామని ముందుకు రావాలి కదా, ఒక ప్రపోజల్ తీసుకురావాలి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇంత గురించి చెప్పి వాళ్ళకు హిడెన్ అజెండా ఉంది. ఏదని ఆ ఖాళీ చేసిన ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ ఖాళీ చేసిన ప్రాంతంలో మేము రాజధాని కట్టుకోవచ్చని. బయటకు ఒకటి మాట్లాడుతున్నారు, లోపల ఒక ఆలోచన ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈరోజు స్పష్టం చేయాలి. వారు పైకి ఇంకోటి మాట్లాడుతున్నారు, లోపల హిడెన్ అజెండా ఇంకొకటి ఉంది. చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన దాని వల్ల ఈరోజు మనకు బయటపడుతుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాల్సిన అక్కర్లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అనకాపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి తెలుసు కావచ్చు. ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల యొక్క, ఉద్యోగుల యొక్క, వారి ఉద్యోగ భద్రత యొక్క కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఏది మంచిదైతే ఆ దిశగానే ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకని ఈరోజు కేంద్ర కేబినెట్ మంత్రి గారు, తర్వాత ఈ రాష్ట్రానికి చెందినటువంటి సహాయ మంత్రి గారు కూడా పర్యటన చేస్తున్నారు. తర్వాత ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు, తర్వాత ప్రముఖుల నుంచి తీసుకుంటారు, తర్వాత మేనేజ్మెంట్ నుంచి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి నుండి ఏం చేస్తే బాగుంటుందనే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా విశాఖ ఉక్కును కాపాడడానికే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఉద్యోగులకు కానీ తర్వాత మిగతా ఎవరికి కూడా వారి ఉపాధి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకోకుండానే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ రోజు చర్యలు చేస్తున్నాం. కానీ వెంకటేశ్వర గారు గతంలో చూస్తే కనుక కేంద్రం ఒక ప్రకటన చేసింది, విశాఖ ఉక్కు పరిశ్రమ ఖచ్చితంగా ప్రైవేటీకరణ అవుతుంది అనే అంశాన్ని గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సంకీర్ణంలో ఉంది కనుక ఈసారి మారే అవకాశం ఉందంటారా, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మారే అవకాశం ఉందంటారా?
ఆ, పెట్టుబడుల ఉపసంహరణ దీపం ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో ఉమ్, అది విధానపరమైన నిర్ణయం, పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయం. అది 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 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నా, బీజేపీ సొంతంగా ఏదున్నా కూడా అది ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే స్థానికంగా ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క స్థానిక రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడానికే భారతీయ జనతా పార్టీ ఉంది, కానీ ప్రజలకు వ్యతిరేకంగా వారికి నష్టం వచ్చేది, కష్టం వచ్చే పని చేయడానికి కాదు కదా. కాబట్టి ప్రజలకు మేలు జరిగేది, మేలు జరగడం కోసం, ఉపాధి కల్పన పెరగడం కోసం, పరిశ్రమలు పెట్టడం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి నమానతనే ముందుకు వెళ్తుంది కదా. ఈరోజు ఉపాధి కల్పన ఇప్పుడు విశాఖకు గనులు సెయిల్లో మెర్జ్ అయినా తర్వాత గనులు కేటాయించిన తర్వాత దానికి పెట్టుబడి కొంచెం పెట్టినట్లయితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. తద్వారా ఉద్యోగులు కూడా పెరగడానికి అవకాశం ఉంది, వారికి ఉద్యోగ భద్రత కూడా కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ సామాజికంగా మార్పు రావడానికి అవకాశం ఉంది. అంటే మిగతా ప్రతిపక్షాలు మాట్లాడడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి కానీ విలువ లేదు. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు సరైనవి. మిగతా వారు చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, విశాఖ స్టీల్ ను ఆపడం కోసం కానీ, ప్రైవేటీకరణ చేయకోకుండా ఉండటం కోసం కానీ, ఏది మంచిది ఉద్యోగస్తులకైనా చేసే ఎక్సర్సైజ్ ని ఈరోజు తప్పు పట్టడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దారుణంగా డిమాండ్ చేస్తాను. ఈరోజు చర్చలో వారు ఉంటే బాగుండే, అసలు మీరు ఆపరా ఒకటే మాటలో చెప్పండి అన్నట్లు. ఇప్పుడు వేల మంది పనిచేసేది, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు, వేలాది ఎకరాల భూములు, ఉత్పత్తి ఉన్న సంస్థను ఏ విధంగా బాగు చేయాలని ఆలోచన చేయాల్సింది తప్ప ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకంగా వైఖరిలో మాకు సూచనలు ఇవ్వాల్సింది పోయి మీరు చేస్తారే చేయరా, మీరు చెప్పారు కదా, ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, మీ కూటమి అధికారంలోకి వచ్చిందని వారు వరుసగా ప్రశ్నించడం మానుకొని గతంలో వారు ఏం చేశారు, రోజు రోజుకు ఈరోజు ఒకటి బయటకు వస్తున్నాయి. అంటే గతంలో వైసీపీ కూడా దీన్ని వ్యతిరేకించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము కూడా వ్యతిరేకమే అంటూ కూడా చెప్పడం జరిగింది. విజయ్ గారు వారు పైకి చెప్పారు. మరి ఈ రోజు మాజీ చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన విషయానికి ఏం సమాధానం చెప్తారు? వారు విశాఖ క్యాపిటల్ చేయాలనుకున్నది నిజమే కదా. ఆ ప్రాంతంలోని భూములు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను ఖాళీ చేసి రాజధానిని కట్టాలనుకున్నది కూడా ఇప్పుడు నిజమే కదా. జరుగుతున్న ఎక్సర్సైజ్ లో వారు కూడా భాగస్వామ్యం అయ్యి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఈ విధంగా చేస్తే బాగుంటుందని మాట్లాడడంలో బాగుంటుంది, కానీ దాన్ని అరవగలిగిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఆ స్టీల్ మంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారే. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి చాలా సీనియర్ నాయకులు కార్యకర్తగా పనిచేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వారు ఈ రోజు సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఏదైనా భాగస్వామ్యం దాన్ని ఏ విధంగా స్థిరీకరించాలనే దానికి ప్రయత్నం చేయాలి తప్ప జరుగుతున్న దాన్ని బురద జల్లి జరుపుకోకుండా ఏదైనా ఇంకొక విధంగానో పక్కకి వెళ్తే మాకు పొలిటికల్ మైలేజ్ ఇస్తున్న ఆలోచన చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, ఉద్యోగ భద్రత పెరగడానికి, పెట్టుబడి పెట్టడంలో కానీ, గనులు కేటాయించడంలో కానీ బాగుండాలనే కోరుకుంటుంది. ఆ ప్రాంత ప్రజలకు మేలు జరగాలనే కోరుకుంటుంది. ఆ దిశగానే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుందని కూడా భావిస్తున్నాం. విజయ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? విజయ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఇది అడిగారు. ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము, ఇంకొక పార్టీ అనుకూలమని కాదు. కేంద్రంలో ప్రైవేటీకరణకు నష్టాల్లో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలను స్వతంత్రం వచ్చినప్పుడు పెట్టిన వాటిని, నష్టాల్లో ఉన్న వాటిని కొంత భాగాన్ని పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ కాదు, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంటుందనే అనేది ఈ సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మేము మీకు చెప్తున్నాం చేయాలన్న అనే విషయమే. అయితే ఈ రోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఈ రోజు కూడా అక్కడే ఉంటుంది. వాటిని ప్రోత్సహించడం, గనులు కేటాయించడం కానీ, నిధులు సమీకరించడం కానీ, తర్వాత మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడం కానీ, ఉత్పత్తిని పెంచడం కానీ, మార్కెట్ మెలకువలు అమ్మడానికి కూడా చేయటం కానీ, కాబట్టి ఇవి చేయటం. నష్టాల్లో ఉన్నదానికి ఇతోధికంగా నిధులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి ఇంకోది. తర్వాత ఎంప్లాయీస్ స్కిల్ చేస్తే ఇంకో కొంచెం పెరగడానికి అవకాశం ఉంది ఉత్పత్తి. తర్వాత దేశంలో విపరీతమైన పెట్టుబడులతో మీకు ఈరోజు నిర్మాణ రంగంలో అభివృద్ధి జరుగుతుంది. వాటికన్నిటికీ స్టీల్ అవసరాలు ఉన్నాయి.
అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రైవేటీకరణకు మీరు అనుకూలమా వ్యతిరేకమా అంటే మొత్తం మొత్తం అన్ని విషయాలకు సమాధానం అనేది కాదు కదా. అట్లా కాదు విజయ్ గారు. ఇక్కడ చూడండి, మనకేంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ భద్రత, ఉత్పత్తి పెరగాలి, స్టీల్ ప్లాంట్ ఎక్కడా పోకూడదు, వాటికి గనులు కేటాయించాలి, తర్వాత వాటికి నిధులు కేటాయించాలి. ఇది ఏ పేరుతో జరిగినప్పటికీ కూడా, ఎట్లా జరిగినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగం ఉండాలి. వీలైనంత వరకు పబ్లిక్ ప్రైవేట్ రంగ సంస్థ కాకోకుండా. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకొక విషయం అంటే కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పర్యటన కూడా కేవలం అభిప్రాయ సేకరణకు మాత్రమేనా? అలాగే సెయిల్లో విలీనం చేయాలని బీజేపీ కూడా ప్రతిపాదిస్తుంది కదా, సెయిల్లో విలీనం చేస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా? విజయ్ గారు, ఒక కేబినెట్ మంత్రి గారు క్షేత్రస్థాయిలో మన తర్వాత ప్లాంట్ విజిట్ చేయటము, తర్వాత అన్ని వర్గాల వారితో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, ఉద్యోగులు కానీ, యాజమాన్యం కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పుడు దాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. దాన్ని ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఉపయోగంగా మంచి జరగాలని కోరుకొని క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు తప్ప దాన్ని ఇంకొక విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు ఇంకొక విషయం అడిగారు విజయ్ గారు, చెప్పండి. సెయిల్లో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదన చేస్తుంది కదా, సెయిల్లో విలీనం చేస్తే కనుక ప్రైవేటీకరణ ఆగిపోతుందా? విజయ్ గారు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది పెద్ద సంస్థ. వారికి ఓన్ గా వచ్చేసి క్యాపిటల్ మైండ్స్ ఉన్నాయి, తర్వాత వాటికి సఫిషియెంట్ డబ్బులు ఉన్నాయి, వారి మార్కెటింగ్ విధానం కూడా వేరుగా ఉంది, ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతున్నాయి. ఈ రోజు ప్రైవేట్ మీకు తెలిసిందే. తర్వాత ప్రైవేట్ ఇప్పుడు జియో, ఇట్లా మీరు టెలికోల్లో చూస్తే చాలా మంది ఉన్నారు. కాబట్టి వాటికి పోటీ పడగలిగిన సంస్థతో జత చేసినట్లయితే ఈ సంస్థ యొక్క ఉపయోగం పెరుగుతుందనే భారతీయ జనతా పార్టీ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా పర్యటన చేస్తా ఉన్నారు. తర్వాత ప్రైవేటీకరణ కాకుండా ఆగడం కోసమే ఇప్పుడు షెయిల్లో మెర్జ్ చేయాలనేది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆలోచన కరెక్ట్ గానే ఉంటుంది విజయ్ గారు. ఓకే, కృష్ణకిషోర్ గారు, కేంద్ర మంత్రి కేవలం అభిప్రాయ సేకరణకి మాత్రమే వచ్చారు, ప్రైవేటీకరణ ఆపడానికైతే కాదు. అభిప్రాయ సేకరణ ఎలా ఉంటే ఆ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఆయన అభిప్రాయ సేకరణ తీసుకుంటారు, అదేవిధంగా ఒక నిర్ణయానికి కూడా వచ్చి వెళ్తారు. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి ఇంత ప్రపోజల్ 4 years బ్యాక్ వచ్చింది కదా, పెట్టుబడులు సంహరిద్దాం. ఎందుకంటే అండి, ఇప్పుడు ఒకసారి ఒక ఐరావతాల్లాగా మారిపోయింది చాలా సంస్థలు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న కొన్ని దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఆ పార్టీలు కానీ, ఆ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని దీన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్ని. ఎందుకు పనికిరాని వాళ్ళు ఒక స్కిల్గా అప్గ్రేడేషన్ చేయరు, దానికోసం ప్రొడక్టివిటీ ఉండదు ఆ ఫ్యాక్టరీస్కి. అవి కేవలం మెయింటెనెన్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని ఇవన్నీ చేసుకొని వాళ్ళు జేబుల్లో వేసుకునే విధంగా మారిపోయినాయి. 100 ఏళ్ల క్రితం పెట్టిన పరిశ్రమలు ఇవన్నీ కూడా దాని అప్గ్రేడేషన్ లేకుండా సర్వనాశనం అయిపోయి శిథిలావస్థకు వచ్చి కేవలం ఉన్నాయంటే ఉన్నాయి. కొన్ని వేల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్పుకునే ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు జీతాలు తీసుకోవడం తప్ప దానివల్ల జీరో ప్రొడక్టివిటీ. ఇలాంటి వాటి నుంచి పెట్టుబడులు ఉపసంహరించి, ఎందుకంటే వాటికి సంబంధించి చాలా ఆస్తులు కూడా ఉంటాయి, వీటన్నిటిని నిరుపయోగంగా ఉంటుంది. ఇలా కాకుండా దీనివల్ల దేశానికి ఏదైనా ఉపయోగం కావాలి, సమాజానికి ఉపయోగం కావాలి, ఇంకొక 10,000 ఉద్యోగాలు రావాలి, దీనివల్ల ప్రొడక్టివిటీ పెరగాలి, ఇలాంటి ఆలోచనతో ఒక శాఖ తీసుకొచ్చిన మాట వాస్తవమే. అది మంచి ఉద్దేశం. ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు పివి నరసింహరావు గారి టైం నుంచి కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఇప్పుడు ఏదో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చింది ఏమి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అది. ఎందుకంటే కాయల పడిపోయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉద్ధరించలేము, ఇది మనం బాగు చేయలేము అన్నట్ని తీసేట బెటర్ కదా, మన ఇంట్లో ఉన్నాయని అంతే చేస్తాం మనం. ఎన్పిఎల్ అంటారు వీటిని, నాన్ ప్రొడక్టివిటీ అసెట్స్ అని. ఇలాంటి వాటిని తీసేయడం మంచిదే. బట్ మన విశాఖ ఉక్కు దగ్గరికి వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్. ఇది ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు. దీనికి మనం కొంచెం ఊతం ఇస్తే, ఇప్పుడు అన్నట్టుగా సైడ్లో కనుక మెచ్ చేస్తే, ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా దానికి క్యాపిటల్ మైండ్స్ ఉన్నాయి, కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ మార్కెటింగ్ విధానం ఇదంతా, వీటిని కనుక దీనికి క్లబ్ చేసి తీసుకొస్తే కానీ దీనికంతా కావాల్సింది ఏంటండి అంటే ఒక మంచి అంటే ఒక విజన్ ఉండాలి. దానికి లేదు. దీన్ని కనుక ఈ విధంగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఈ ఉద్యోగాలు పడిన తర్వాత కూడా ఇన్ని వేల ఉద్యోగాలు కల్పించవచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంతమందికి ఉపాధి కల్పించవచ్చు, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఏదైనా కానీ జరగవచ్చు. కథ మీరు ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు పాలసీ తీసుకున్నారు కదా, అర్జెంట్గా మా స్టీల్ ప్లాంట్ అమ్మేసేయండి, మేము రాజధాని కట్టుకోవాలి, మేము ఇక్కడ నాశనం అయిపోవాలి అని చెప్పి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు విజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు కదా కేంద్ర ప్రభుత్వం. అట్లేం కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ వైపు నుంచి ఎస్ఆర్ నో
నువ్వు అంత గట్టిగా నిలబడ్డావు స్ట్రాంగ్, అట్లా కాదు, మాకు ఇది కావాలి, అవసరమైతే మేము తీసుకుంటాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అయితే లేట్ అవుతాయి అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ముందు పెట్టి ఖర్చు పెట్టి దాన్ని ఇవాళ 78% పనులు పూర్తి చేయడానికి తీసుకొచ్చారు కదా. అలానే ఉంటాయి కొన్ని రాజకీయ, అంటే ఒక సమాఖ్య స్ఫూర్తిలో ఇద్దరు ఒకళ్ళ మాటకి ఒకళ్ళకి అభిప్రాయం ఉంటుంది. లేదు సెంట్రల్ గవర్నమెంట్ లేదు నేను అమ్మేస్తాను అని చెప్పి డైరెక్ట్గా ఏమి చెప్పదు. జస్ట్ ఒక ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదనని మీరు కాన్స్ట్రక్టివ్ గా ఎదుర్కొన్నది ఎక్కడ, దాన్ని వ్యతిరేకించింది ఎక్కడ, దాన్ని మీరు ఆపింది ఎక్కడ, ఏం చేశారు మీరు? పొలిటికల్ రాజకీయంగా ఇక్కడ తెలుగుదేశం మీదను జనసేన మీద ఇక్కడ అరవటం కాకుండా మీరు ఉన్నారు కదా, మీరు బేషరతుగా నిన్న కూడా మొత్తం అంతా కూడా మద్దతు ఇచ్చారు. మీరు అప్పుడు వెళ్ళి లేదండి మా ఆలోచన ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి జరుగుతుంది, మీరు ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మీరు అక్కడ సంబంధిత మంత్రిత్వ శాఖతో కలిసి మీరు మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి అసలు ఒకసారి? ఇవేమీ లేకుండా నీ ఇష్టానుసారం మీరు చేసేద్దామని చెప్పారు. ఒకటి ఈ రోజు అట్లా జరగదు కదా. ఈ రోజు దానికి ఇప్పుడు ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. ఒక కన్స్ట్రక్టివ్ ఒపీనియన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అపారమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా కుమారస్వామి గారు కూడా ముఖ్యమంత్రి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా అంటే స్థానిక పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ సెంటిమెంట్లు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా గౌరవించాలి, వాటిని ఏ విధంగా కాపాడాలి అనే ఒక భయభక్తులు వీళ్ళిద్దరికి ఎప్పుడు ఉంటాయి. సో ఇలాంటి ఒక ఆహ్లాద అంటే హెల్దీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ రోజు పర్యటన జరగబోతోంది. ఇది ఖచ్చితంగా విశాఖ ఉక్కుకి ఒక శుభవార్త కలిగిస్తుందని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కిషోర్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశం తెర మీద తీసుకొచ్చినప్పుడు చాలామంది నుంచి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ బాధ్యతలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకునే అవకాశం ఉందంటారా ఇప్పటికీ కేంద్రం కనుక ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటే? ఇప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంది అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే దాదాపుగా అది 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ నుంచి జరుగుతున్న పరిణామాలను చూసాం. దానిలో ఏ కుట్రలు ఉన్నాయి ఏంటి అవి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు ఏమీ లేకపోలేదు. వాళ్ళు తెలుసుకున్నారు ఇంటర్నల్గా ఏంటి విషయాన్ని. ఎందుకంటే దీనికి కొంచెం ఊతం ఇచ్చాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని తీసేసుకొని ఇంకోటి చేయాలంటే ఆల్రెడీ పెట్టాల్సిన కొన్ని పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదంటే ఇప్పుడు క్యాపిటల్ మైన్స్ కానీ మన గన్లు కొన్ని కేటాయించడం. గతంలో ఏమైందండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయ్యారంలో గన్లన్నీ వాళ్ళ అమ్మాయి పేరును రాసుకున్నారు, షర్మిల గారి పేరు మీద. ఐరన్ ఓర్ గన్లు, ఓబుళాపురం గన్లన్నీ తీసుకెళ్లి గాలి జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. ఎన్ని లక్షల టన్నుల ముడి ఐరన్ బయటకు వెళ్ళిపోయిందండి. ఇలాంటివి కాకుండా ఇలాంటి మనది ప్లాంట్, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన సెంటిమెంట్ అని చెప్పని కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము కంప్లీట్గా మేము తీసుకొని మేము దాన్ని మెయింటైన్ చేస్తాం అనే ప్రపోజల్ కంటే కూడా లేదు మా వైపు నుంచి ఈ సపోర్ట్ ఉంటుంది, ఈ మైన్స్ మేము చేస్తాం, లేదు క్యాపిటల్ మైన్స్ సంబంధించి మేము కూడా కొంత బడ్జెట్లో పెట్టుకుంటాం, దీన్ని ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద మేము తీసుకుంటాం అనే ప్రతిపాదన అయితే కంపల్సరీగా ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా గతంలో అయితే కేంద్రం అయితే గట్టిగానే చెప్పింది ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని చెప్పింది. కానీ కేంద్రంలో పూర్తి మెజారిటీ లేకపోవడంతో కొంత వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రైవేటీకరణపై ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఆలోచిస్తుంది అనే మాట వాస్తవం ఉందంటారా, భయపడుతుందంటారా? విజయ్ గారు, అదేది లేదు, మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ తర్వాత ఈ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ కూడా కాదు, పెట్టుబడుల ఉపసంహరణ ఇది విధానపరమైన నిర్ణయం, దేశానికి మేలు జరగడం కోసం పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయం. దానికి డిజిన్వెస్ట్మెంట్ శాఖ కూడా ఉంది. ఈ విషయం ఒకటి విజయ్ గారు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశంలోని ప్రజలకు కానీ మేలు చేయాలనే కదా, మేము అధికారంలో ఉండి మేలు చేయాలని అభివృద్ధి చేయాలనే ఉంది కదా. కాబట్టి మనం ప్రతిదీ మేము చెప్పాము దీని ప్రైవేటీకరణ చేయాలని ఆ దిశ కోసం కాదు కదా మేము ఉండేది. తర్వాత ప్రజలకు ఏది మేలు జరగాలి, తర్వాత స్థానిక ప్రభుత్వం వర్షన్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు వారు విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు కృష్ణేశ్వర్ గారు. వారు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అభిప్రాయం ఏదైనా ముందుకు వెళ్తే రావచ్చు కదా. ఇప్పుడు మీకు చెప్తాను కదా, మీకు అనంతపురం జిల్లాలో ఓబుళాపురంలో మైనింగ్ ఉంది, దీనికి కేటాయించగలమంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతా ముందుకు రావడంలో కొంత అభిప్రాయం ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అభిప్రాయంతో ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత అక్కడైతే పనిచే ఉద్యోగస్తులు కానీ పెట్టుబడి కానీ సంస్థ యాజమాన్యాలు కానీ వీటన్నిటిని కూడా చేసినప్పుడు లాభాల్లో తీసుకొచ్చినప్పుడు అందరికీ మేలు జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ దగ్గర కూడా ఉత్పత్తి పెరిగినప్పుడు ఏ ప్రభుత్వానికైతే దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఉంటుంది చెప్పండి. అట్లా కాదు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం అనేది విధానపరమైన నిర్ణయం. దాంతో ఇంకొకటి కానే కాదు, విశాఖ స్టీల్ కోసం మాత్రం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కానీ మిగతాది కానీ ఏదైనా కానీ ఇప్పుడు శైలిలో మెర్జి చేయమనడం కానీ తర్వాత వాటికి వచ్చేసి ఇంకా డబ్బులు ఇవ్వడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని తర్వాత అక్కడ ఉన్న అన్ని వర్గాల వారిని తీసుకొని దాన్ని పట్టాలెక్కించి లాభాలు తీసుకొచ్చి ఎంప్లాయీస్ స్థిరీకరణ ఉండాలనేదే భారతీయ జనతా పార్టీ ఆలోచన.
ప్రైవేటీకరణ చేయడం అంటే అన్ని తెగనమ్మడం కాదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను విజయ్ గారు, ఇది సందర్భం కాదు అయినా నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎయిర్ ఇండియా గవర్నమెంట్ లో పనిచేసే సందర్భంలో మీకు తిరువనంతపురం నుంచి మన ఇప్పుడు మన మాల్దీవుల రాజధాని ఉంది కదా, అక్కడికి 45 minutes అంతే జర్నీ. మీకు ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి క్రూజ్ సిబ్బంది పైలట్ అక్కడ దిగి ఆ విమానాన్ని తీసుకొని మరి అక్కడ నుంచి వెనక్కి వచ్చి మరి అక్కడ దిగి అక్కడ నుంచి అక్కడికి వచ్చేవారు. మీరు ఇటువంటివన్నీ సవరణ చేసేటప్పుడు దాన్ని ప్రైవేటీకరణ ఎందుకంటారు? గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఎవరైతే లీడర్ ఉన్నారో ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ జరుగుతున్న లోపాలను గుర్తించి ఈ రోజు వాటిని బయటికి తీసుకురావడానికి చక్కదిద్దడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే కృష్ణకిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.